మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ సంక్షేమ పథకాల మీద కూడా దృష్టి పెట్టింది. ఇటీవల బడ్జెట్లో సైతం సంక్షేమ పథకాలకు జరంత పెద్దపీటనే వేసిందని చెప్పాలి. అయితే ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు మహిళలకు ఒక శుభవార్త చెప్పింది. ఎన్డీఏ 2లో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకము అమలుకు కార్యాచరణ చేపట్టింది. లోక్సభ ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిల్లు. ఎన్నికల కోడ్ ఉండుతోని అప్పట్లో అప్లికేషన్లు స్వీకరించినా కూడా ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇక వీటన్నిటి మీద మళ్ళొకపారి అధ్యయనం చేసి కీలకమైన నిర్ణయాన్ని అయితే చెప్పుకొచ్చింది. విశ్వకర్మ లోన్ల మంజూరు కార్యాచరణను చేపట్టింది. వివిధ వృత్తులోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పనిచేసే పనిముట్లు అవన్నీ కేంద్రం కొనుక్కునేందుకు ఆర్థిక సహాయం అందియబోతున్నది. మరి ఇలా ఏమిస్తారయ్యా అని అంటే మహిళలకు కుట్టు మిషన్లు, టైలరింగ్ ఏమైనా చేసుకునే అవకాశము. అయితే ఈ మిషన్ కొనుక్కునేందుకు 15,000 ఇస్తారు. ఈ పైసలను లబ్ధిదారుల ఖాతాలు ఏవైతున్నాయో దాంట్లోకే డైరెక్ట్ గా జమ అవుతుంది. ఇందులో బినామీ గాని మధ్యలో గాని ఎవరు ఉండరు. అడ్డబుడ్డగాడు డైరెక్ట్ మీరు అప్లై చేసుకున్న లోను ప్రధానమంత్రి సార్ అందించినటువంటి విశ్వకర్మ యోజన పథకం తాలూకా పైసలు మీ అకౌంట్ లోనే పడబోతున్నాయి. అంతనే కాదు, ఈ టైలరింగ్ లో కూడా ఒక వారం ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో కూడా రిటర్న్ మనకే వాళ్ళు 500 రూపాయలు ఇస్తారు. ఇక కుట్టు మిషన్ కొనుక్కున్న తర్వాత అతి తక్కువ వడ్డీకి మనకు 1,00,000 రూపాయల వరకు ఇస్తారు. ఈ లోన్ ను 18 నెలల్లో మనం తిరిగి చెల్లిస్తే మరో 2 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇక దానిని 30 నెలలలో తిరిగి చెల్లించాల్సి ఉంటది. కుట్టు మిషన్ కొనుక్కునేటోళ్లు షాప్ పెట్టుకోవడానికి కూడా కేంద్రం లోన్ ఇస్తున్నది. మరి దీని వెరిఫికేషన్ కి ఇదంతా కథ ఎట్లుంటదని అంటే, గతంలో కుట్టు మిషన్లను దరఖాస్తు చేసుకున్న వాళ్ళ వివరాలు ఉంటాయి కదా, అంటే వెరిఫికేషన్ ఏదైతే ఉంటాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫార్మాలిటీస్ అవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పిఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇంటింటికి తిరిగి వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు అదే పనులు ఉన్నది కేంద్రం కూడా. కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అమ్మలక్కలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఏమైనా ట్రైనింగ్ అయ్యిందా, సొంతంగా పని చేస్తున్నారా, ఈ కుట్టు మిషన్ల పనిని మీరు ఎన్నేళ్ల సంధి చేస్తున్నారు, నెలకు మీకు వచ్చే ఆదాయం ఎంత, మీరు ఇంకేమన్నా వేరే లోన్లు ఏమన్నా మీకు ఉన్నాయా అనే వివరాలన్నీ తీసుకుంటారు అన్నట్టు. అయితే ఈ కుట్టు మిషన్ల కోసం అప్లై చేసుకునేటోళ్లకు కంపల్సరీ అనుభవం అయితే ఉండాలని అంటున్నారు. వయసు 18 ఏళ్ళు పైననే ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, అడ్రస్ వివరాలు, గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రము, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు బ్యాంకు పాస్బుక్ కూడా కంపల్సరీ. అది కూడా మొబైల్ నెంబర్ కు లింక్ అయి ఉండాలి. ఇక ముందుగా వెబ్సైట్ లకు పోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి ఏంది ఆ వెబ్సైట్లు లింకులు మీకు తెలియకపోతే మీ దగ్గర పట్లున్న మీ సేవ షాపుకు పోయి అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే పూర్తయిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు అన్నట్టు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ట్రైనింగ్ కు వెళుతారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇక దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏవైతే బ్యాంకుల ఖాతాలో పైసలు జమ చేయాలనో మనము జెన్యును మనకు కంపల్సరీ ఇవ్వచ్చు. వీళ్ళు సమర్థులని అనుకుంటే మాత్రం తప్పకుండా మన అకౌంట్లల్లో విశ్వకర్మ యోజన పైసలు మనకు పడతాయి. ఇక అట్లా వచ్చిన పైసలతోని మనం కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు. దాని తర్వాత మనకు బ్యాంకు నుంచి కొన్ని ఫెసిలిటీస్ అయితే మనకు ఉంటాయి. ఎందుకంటే మనం డైరెక్ట్ కేంద్రం తోటి లింక్ అయి ఉన్నాం. మనం ఇప్పుడు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో మనకు లోన్ ఇచ్చిళ్ళు. అవి సక్రమంగా కట్టుకుంటే మళ్ళా మనకు 3 లక్షల వరకు కూడా లోన్ ఇస్తారు. అందుకనే చెప్పేది అమ్మలక్కలు, జాగ్రత్తగా నేను చెప్పిన వీడియోని 1-2 సార్లు ఇని ఏమైనా ప్రూఫ్లు కావాలంటే అన్ని ఒక ఆధారంగా తయారు చేసుకొని ఇక మీరు ఇంకో ఆలోచన చేయకుండా ఎమ్మటే మీ సేవకురికి అప్లై చేసుకోండి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో లబ్ధి పొందండి. ఇక అట్లనే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అందరికి అమల్లోకి రావాలి, అర్హులైన వాళ్ళకని మనం కూడా కోరుకుందాం.